వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. తేడా లేకుండా అందరు జర్నలిస్టులను కలుపుకొని నాయకులతో కూడా కలుపుకొని ఎమ్మెల్యే గారికి లిస్ట్ ఇచ్చి ఆయనను ఇబ్బంది లేకుండా అందరి పేర్లు వచ్చినప్పుడు వారు సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు. ఈ తేడా లేకుండా మీరు కూడా ఎవ్వరు వీరు వారు అనకుండా అన్ని పేర్లను కోఆర్డినేషన్ చేసుకొని శాసనసభ్యులు లోకల్ సర్పంచ్ అందరు నాయకులు ఎక్కిపోయించినప్పుడే సభాధ్యక్షుడు భూపాలపల్లి శాసనసభ్యుడు సత్యనారాయణ గారు, మిత్రులు రాష్ట్ర కార్యదర్శి గాడిపల్లి మధు గారు, సహచర మిత్రులు వరంగల్ ఆంధ్ర జిల్లా నుంచి వచ్చిన జర్నలిస్టులు, సాయంపేట జర్నలిస్టులు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సాయంపేట గతంలో వరంగల్ రూరల్ తీర్చిగా పెట్టి దాని మీద ఉపన్యాసం చెప్పమనేది కొందరు కత్తి గొప్పది అనేది ఎందుకంటే జవాన్లకు అది కొందరు కళ్ళం గొప్ప అనేది ఎందుకు గొప్పది అనేది అంటే ఇప్పుడు కనబడుతుంది కళ్ళం గొప్పది అనేది. ఆ కళం ద్వారా మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలను వీడి పై చైతన్యం పబ్లిక్ని తీసుకురావడానికి ఇది పనిచేస్తున్నది అనేది నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ప్రెస్ మిత్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు. నాకు దాంట్లో ఒక 10 మంది తప్ప మిగిలిన వాళ్ళు నాకు ఎవరో తెలియదు. నాకు అంటే శాంపేట మిత్రులే, శాంపేట మండల మిత్రులే. ఎందుకంటే ఇవాళ కొంత యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, చిన్న పేపర్లు వచ్చినాయి, ఈ పేపర్లు వచ్చినాయి. మిగిలిన పెద్ద పెద్ద పేపర్లలో ఇంకా కొంతమంది నాకు పరిచయం ఉన్నారు. వారందరినీ కూడా ఒకసారి పెట్టి అందరు కూడా ఒకసారి ఒక టైం పెట్టి ఇంటర్వ్యూ చేసుకోవాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. ఇకపోతే ఒక చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఉంటే వార్తలు నిరభ్యంతరంగా రాయండి, వద్దనేది లేదు మిమ్మల్ని. వార్తలు ఆ రాస్తూ దాంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు వివరణ కూడా రాయండి అనేది మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి నేను కోరుతున్నాను. పత్రికలు రాకపోవడం, ఈడ వీళ్ళతో ప్రారంభించుకోవడం, నేను కూడా వస్తు సమన్వయం ఉండాలనేది అవతల సైడ్ వాళ్ళని కూడా కోరిన. ఈరోజు కోఆర్డినేషన్ అనేది బాధ్యత ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండేది, నర్సరీ కానీ వేరే కానీ మనం తగ్గి అందరినీ కలుపుకొని ఈరోజు ఉన్నప్పుడే నేను ఈ బిల్డింగ్కు ఏదైనా ₹2 ఇవ్వాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది. విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు దుకాణం పెట్టుకొని వాళ్ళు సంఘం వేసుకొని ఒక మండల కేంద్రంలో 2 సంఘాలై 2 భవనాలై అది ఉంటే అది కరెక్ట్ కాదు. దాన్ని మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరులు కోఆర్డినేషన్ చేసి మీరు ఏర్పాటు చేయాలి. కోడ్ పోయిన తర్వాత నేను కలెక్టర్తో ఆర్టీఓ ఎంఆర్ఓతో మాట్లాడి ఈ శాంపేట ప్రెస్ క్లబ్ స్థలం ఏదైతే ఉందో ఎక్కడ వీలైతే అక్కడ స్థలం ఏర్పాటు చేసి శాశ్వత భవన నిర్మాణం కొరకు నా వంతు సహకారము ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కూడా నేనైతే పట్టించుకోవాలి. కొంతమంది ఉన్నారు ప్రెస్లో, మా మేడారం సమ్మె ఉన్నాడు, ఆయన 4 ప్లాట్ ఇచ్చిన 5 ప్లాట్ ఎందుకు ఇవ్వలేదని వార్తలు రాస్తూనే ఉంటాడు మనిషి మీద. అలాంటి వ్యక్తుల గురించి ఇప్పుడు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా భావన. ఆ లైన్లో పత్రికలు పెన్ను, మీ యొక్క పెన్నును గన్ను చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వార్తలు ఉండాలనేది నా ప్రధానమైనటువంటి అంశం. కనుక దయతో మీరందరూ కూడా సమాజంలో మనము పత్రికలకు ఒక గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి, ఉంటారు. చాలామంది ఉన్నారు, 90%. ఏదో 100కి1 ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తులను మనం కూడా తగినటువంటి గుణపాఠం చెప్పేటువంటి వ్యవస్థ సంఘ నాయకుల బాధ్యత మీద ఉండాలి. ఎందుకంటే ఆ ఒక్కడు మొత్తము మంచినీళ్ళలో ఒక సుక్క పడితే ఖరాబ్ అయినట్టుగా అలాంటి వ్యక్తులను కూడా ఏరవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కనుక ఈరోజు శాంపేట ప్రెస్ క్లబ్కు వచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా బాధ్యులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులకు ఇందులో మనం ఈరోజు వాస్తవమైనటువంటి విషయాలను మనం వెలికి తీయాలి. ఇప్పుడు ఇండ్లు అనేది పేదోనికి మనం అవసరం. ఇళ్ళ స్థలాలు కూడా పేదోళ్ళకి ఇళ్ళ స్థలం లేకపోతే మనం ఇళ్ళ స్థలం ఇవ్వాలి. ఈరోజు ఒక ప్రెస్ రిపోర్టర్కు ఒకే కాడ ఒక స్థలం ఉండాలి. ఒక ప్రెస్ రిపోర్టర్కు 2 దిక్కుల స్థలం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఈరోజు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు, రానోడికి రావడం లేదు. ఈరోజు ఆ విషయంలో కూడా నేను పూర్తిగా బాధ్యత తీసుకొని ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో ఆ ప్రభుత్వ స్థలం ఇళ్ల స్థలంతో పాటు ఆ ఇల్లు కట్టించే పేదవారు ఇల్లు లేకపోతే ఖచ్చితంగా మొదటి విడతలో ఇల్లు పెట్టించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా 2 అంతస్తుల బంగ్లోని నేను వీళ్ళెక్కడున్నా నాకు ఇల్లు కావాలంటే అది కరెక్ట్ కాదు.
నేను నా కార్యకర్తకు కూడా 3 అంతస్తుల బంగులు ఉన్నది ఇందిరా మిల్లు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేము. దయచేసి దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా అర్హులకు నా వంతు సహకారం ఉంటుంది. ప్రెస్సులో నీకు ఇల్లు సమస్యలను వెలికి తీసి ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి కానీ తెలియజేసే వారధులుగా మంచి గుర్తింపు తెచ్చుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకు ఒక చెరగని ముద్ర వేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అయితే ఈ ప్రెస్ క్లబ్ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఇది ఒక నర్సయ్యదో ఒక వేణుదో పత్రికా విలేకరుల కాదు. ఇది ప్రెస్ క్లబ్ అనేది రేపు రాబోయేటువంటి ఇంకా సోదరులు పత్రికలో జర్నలిజంలో పనిచేయాలని ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వస్తారో వారిని ఈ ప్రెస్ క్లబ్ ఉండే విధంగా శాశ్వతంగా కోరుతున్నారు. రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి మనము సాధ్యమైనంత వరకు ఇక్కడ హన్మకొండ కలెక్టర్తో ఇక్కడ తహసీల్దార్ మాట్లాడి ఆర్టీఓకి మాట్లాడి ఒక శాశ్వతమైనటువంటి ప్రెస్ క్లబ్గా స్థలము ఇచ్చి నా వంతు సహకారం పూర్తిగా భవన నిర్మాణంలో సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.